అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వైషు. ఎవ్రీడే లేచిన వెంటనే వాటర్తో డే ఎంతమంది స్టార్ట్ చేస్తారు? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, వెజిటబుల్ మార్కెట్ అంతా వచ్చేసింది. అందుకని అస్సలు లేట్ చేయకుండా మనం వెజిటబుల్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎక్కడ చూసినా ఏబీసీ జ్యూస్ అని నన్ను టెంప్ట్ చేసేసారు, అందుకని చేశాను అనమాట. యాపిల్ వేసి, నార్మల్గా ఇందులో బీరకాయ, సొరకాయ అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఏబీసీ జ్యూస్ చేశాను. ఎందుకు ఏబీసీ జ్యూస్ అందరికీ నచ్చింది తెలుసా? వితౌట్ యాడింగ్ ఎనీ షుగర్, హనీ, చాలా స్వీట్గా ఉంది. అదనమాట నాకు ఫైనల్గా అది అర్థమైంది. కట్ చేసిన బీరకాయ బీరకాయనా అది తీసుకొచ్చారు కదా, సో అందుకని కర్రీ చేస్తున్నాను అనమాట. అసలు ఎంత బాగా 2 పొయ్యిల మీద వంట చేస్తున్నా కదా నేను, నాకైతే చాలా కష్టం. సో ఫైనల్గా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒకటి అయిపోయింది, ఈలోగా పప్పు కూడా అయిపోయింది. నాకు పర్సనల్గా పప్పు అనేది ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం. ఇలా చేస్తే ఏంటి, పెద్ద కుక్కర్ ఉంటే 2 ఒకటేసారి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు రైస్ అనేది అంతా అయిపోయాక కరెక్ట్ తింటున్నాము అన్నప్పుడే పెట్టడం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. గ్యాస్ టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయిపోవాలి అనుకుంటే ఒక పెద్ద కుక్కర్ తీసుకుంటే 2 పెట్టేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కందిపప్పు అనమాట, వారధి ఫార్మ్స్ నుంచి. ఇది చాలా గట్టిగా ఉంటుంది తెలుసా, మినిమం 1 hour అన్న నానబెట్టాలి అనిపిస్తుంది. సో ఎప్పుడైనా అర్జెన్సీలో ఉన్నప్పుడు నార్మల్ పాలిష్డ్ కందిపప్పు కూడా యూస్ చేస్తూ ఉంటాను. జార్ అయితే చాలా బాగుంది కదా. సో కట్ చేస్తే ఇంకా ఏమేమో తెచ్చామా వారధి ఫార్మ్స్లో, జాగరి. ఆహా, చేసేప్పుడు ఎలా ఉన్నా ప్లేటింగ్ చేసుకునేప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఫైనల్గా నేను చెప్పాను కదా పావుబాజీ చేశాను అని, ఎంత పావుబాజీ చేశాను మీకు చూపించలేదు కదా. ఆ రోజు రాత్రికే అయిపోయింది మొత్తం. సూపర్ కదా. ఇంకా ఇక్కడ పాటలో చూసారు కదా, గుండు మల్లెల సంథింగ్ ఏవో పువ్వులు అంటారు, వాటిని ఏమంటారు చెప్పండి, కామెంట్ చేయండి. సమ్మర్ వచ్చేస్తుంది, ఈ చెట్లన్నీ ఏమైపోతాయో. ఇక్కడ ఆహా, ఫెస్టివల్ అయిపోయాక కిచెన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నార్మల్గా పండగలకు క్లీన్ చేస్తారు కదా, నేను మా అమ్మ వచ్చి వెళ్తే క్లీన్ చేస్తాను అనమాట. అదొక పని ఉంది రేపు. ఆంటీ మన కోసం గోరింటాకు అయితే తెచ్చారు. అసలు ఆంటీ భలే తెస్తారు తెలుసా, రాయలసీమ నుంచి వచ్చింది గోరింటాకు. సో చిన్నప్పుడు అంటే ఒకటే డిజైన్ పెట్టుకునే వాళ్ళం కదా, ఇలా ట్రై చేస్తూ ఉన్నా అనమాట అప్పుడప్పుడు, కానీ చాలా టైం టేకింగ్. ఇంకేం చేస్తాను చెప్పండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఆయిల్ అయితే పెట్టేసుకున్నా కాబట్టి మనం హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. ఇది వచ్చేసి నా హెయిర్ ప్యాక్ కిట్ అనమాట. ముందు రోజు మెంతులు నానబెట్టుకున్నాను, ఉసిరికాయలు నానబెట్టుకున్నాను అంటే గ్రైండ్ చేసేసుకుంటాను. లేదు అర్జెన్సీలో ఉన్నాను అంటే ఇలా ఈ పౌడర్స్ అనేవి మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇంకా మన మూడ్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట. నేను బై డిఫాల్ట్ వేసేది ఏంటి అంటే భృంగరాజ్, అలాగే ఉసిరి పౌడర్, అలోవెరా, అస్సలు అలోవెరా మిస్ చేయను, ఇంకా రోజ్మెరీ ఫ్యూ డ్రాప్స్ మిస్ చేయను, అలా అనమాట. మెయిన్ అలోవెరా జెల్, ఆ తర్వాత మిగిలిన పౌడర్స్ ముందు రోజు నానబెట్టుకుంటే, మనం ఉసిరికాయ ముక్కలు అలా ఉంటాయి కదా, ఉసిరికాయ ముక్కలు నానబెట్టుకోవడం, మెంతులు నానబెట్టుకోవడం అలా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు దీని రెసిపీ అంటారా, హ్యాక్ అంటారా ఏమో, మొత్తానికి ఇది నేను ఏమేమి యాడ్ చేశానో కూడా గుర్తులేదు. అవి ఇవి ఏవేవో కలిపి యాడ్ చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, మెయిన్ బేస్ అయితే అలోవెరా ఉంటుందన్నమాట. అలా పెట్టుకొని మన హెర్బల్ షాంపూతో చేసుకున్నాము అంటే, హెర్బల్ షాంపూ అంటే ఏం లేదు, కుంకుడుగాయ రసం అనమాట. సోప్ నట్ వాటరా, జ్యూసా సంథింగ్. రండి, మిషన్ కిచెన్ అంటారా, మిషన్ టాల్ యూనిట్ అంటారా, ఒక్కటి స్టార్ట్ చేశాను, ఆ టోటల్ కిచెన్ అంతా సర్దేసా. పైన షెల్ఫ్లు అవి కాకుండా ఇంత మ్యాజిక్ లాగా అయిపోతే ఎంత బాగుంటుంది, కానీ అలా అవ్వదుగా. ఇప్పుడు మనకి క్లీనింగ్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే యాస్టీస్ తీసిన ప్లేస్లో మళ్ళీ ఒకసారి అక్కడ ఫైన్ డస్ట్ ఉంటుంది కదా, అది వైప్ చేసి పెట్టేయడమే కదా, పెద్ద ప్లేసెస్ చేంజ్ ఏమి ఉండవు, ఎందుకంటే మనకు అలవాటు అయి ఉంటాం కాబట్టి. ఈ ప్లేట్స్ ఆహా 1 year 2 years అయిపోయి మొన్నే ఓపెన్ చేసాం మళ్ళీ, అగ్రోమ్యాక్లో తెచ్చినవి. ఇది వచ్చేసి 99 స్టోర్లో తీసుకున్నాను. ఇవి నా కప్స్ అనమాట, ఎవరు వాడకుండా అక్కడ పెట్టుకుంటాను నేను. సో అయినా కూడా వాడతారు తెలుసా. ఇది వచ్చేసి మా పికిల్ ర్యాక్. అవి ఇక్కడ ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయి చూడండి, అల్లం పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి,
పొలంలో చేసాం కదా ఆ మామిడికాయ అనమాట. చాలా కొంచెం ఉంది. ఇది కందిపప్పు అనమాట. ఇక్కడ అన్ని ఓపెన్ చేసిన పాకెట్స్, ఈ వీట్ ఫ్లోర్ అలా డైలీ వాడే ఉంటాయి కదా, ఈ పాస్తా అవి డైలీ అంటే అవే ఓపెన్డ్ థింగ్ అనమాట, ఫ్రిడ్జ్లో అవసరం లేనివి. ఇంకా ఈ పార్సిల్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి. ఎందుకు అంటే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఒక 4 days డెలివరీ ఉంది. సరే ఈ శాషే ఓకే 4 days ఉంది కదా, ఇంకో హాఫ్ కేజీ ఉన్నాయి కదా, ఏం కాదు వితిన్ 1 dayలో వచ్చి ఆర్డర్ పెడదామని 2 ఆర్డర్ చేసా. ఒకటేమో 4 daysకి వస్తుంది, ఒకటేమో వితిన్ 24 hours వస్తుందని. హైలైట్ ఏంటంటే 2 ఒకటే రోజు వచ్చాయి తెలుసా, సేమ్ వెండర్ అనుకుంటా. ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రైస్ 2 ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, 700 చేంజ్ అలా. కాకపోతే ఈ నీట్గా బాక్స్లో ప్యాకింగ్ మాత్రం కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది కంపేర్ టు పాకెట్స్లోవి. అదొక్కటి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏది బాగా నచ్చుతుంది. ఒకవేళ కంపెనీ తెలిస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అది తీసుకుంటాను. ఇప్పుడైతే పిల్లలకి సూపర్బ్గా నచ్చే చీజ్ పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎంత సింపుల్ తెలుసా అసలు. సో చూసారు కదా, కింద బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసి చీజ్ని అయితే నీట్గా గ్రేట్ చేసుకొని అవెన్లో పెట్టేయాలి. నేనైతే ఆఫ్ చేసి ఆన్ చేసి చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 2 to 3 minutes అయితే పట్టిందనమాట. నాకైతే ఒక డౌట్ వచ్చింది, అసలు చీజ్ పాప్కార్న్ ఎలా చేస్తారు అసలు వీళ్ళు. నేను ఏమనుకున్నా, రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కదా, అలాంటి వీడియో అవుతుందని స్టార్ట్ చేశా. యాక్చువల్గా పర్ఫెక్ట్ వస్తుందని తెలీదు. సో అలా పెట్టినప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక క్రిస్ప్ బిస్కెట్ లాగా అయితే అయిపోయింది. ప్రాపర్గా తీస్తే సర్కిల్ లాగా వచ్చేసింది అనమాట. పీసెస్ అయినా కూడా ప్రాబ్లం లేదు. మా వాడికి ఇది ఫస్ట్ నేను చేసినప్పుడు చూపించానా, వాడు చాలా ఇంట్రెస్టింగ్గా గ్రేట్ చేసి అలాగే తీసాడు కదా అనమాట. కింద బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసాం కాబట్టి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా మనం క్రిస్పీగా చేసుకున్న ఈ చీజ్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఆ తర్వాత కారం. ఎందుకు అంటే మనకి చీజ్లో సాల్ట్ ఉంటుంది కదా, అందుకని పసుపు కారం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాము అంటే మన చీజ్ పౌడర్ రెడీ అయిపోతుంది అనమాట. అలా చీజ్ పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా ఇంట్లో ఒక పాప్కార్న్స్ ఉంటాయి కదా, పాకెట్వి కాకుండా అవి తీసుకొని కొంచెం ఆయిల్ లేదు అంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని మనం పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో బాగుంది కదా చీజ్ పాప్కార్న్ మసాలా. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, వితిన్ వాడేస్తాం కదా, మోస్ట్లీ ఒక 2-3 times వస్తుంది అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయాయి. పాప్కార్న్ రెడీ అయిపోయిన తర్వాత నేను బయటికి తీసాక యాడ్ చేశాను. అంత బాగా స్టిక్ అవ్వలేదు, కానీ మీరు ప్యాన్లో ఉన్నప్పుడే యాడ్ చేయండి. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 130 seconds అలా ఉన్నప్పుడు. సో కానీ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి తెలుసా, యాజ్ టీజ్గా. సో నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయాను. ఆహా, ఇప్పుడు ఇంకొక బిస్కెట్ చెప్పాలి మీకు. అదేంటి అంటే ఇంకో బిస్కెట్ ఏంటి, చీజ్ పాప్కార్న్ సూపర్బ్ కదా. ఇదైతే మాత్రం పరమానంద అయితే శిష్యుల్లాగే అయిపోయింది అనమాట. ఇదేంటి అంటే మనకి లారీల్లో అలా పెట్టేసి అమ్ముతూ ఉన్నారు కదా, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అని. సో నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గట్టిగా ఉంటుందని. నేను ఒక క్లాత్ మీద పెట్టి కొట్టానా, అది చిన్న హోల్స్ పడింది. సో అప్పుడు ఇంకా గమ్ముని పైకి వెళ్ళి కొంచెం దంచుకొని దాన్ని అలా మిక్సీలో వేసాను అనమాట. డైరెక్ట్ వేసి ఉంటే మిక్సీ ఎగిరిపోయేది. ఫైనల్గా ఈ బ్లాక్ సాల్ట్ తెలుసా, చాలా డిఫరెంట్గా ఉంది. మసాలాస్ యాడ్ చేసినట్టు, చాట్ మసాలా మీకు ఆల్రెడీ ఒకవేళ తెలిసి ఉంటే అర్థమవుతుంది. ఈ బ్లాక్ సాల్ట్ని మజ్జిగలో యాడ్ చేసుకుంటారు, కొన్ని జ్యూసెస్లో, షర్బత్లో యూస్ చేస్తారట. సో అలా చూసిన తర్వాత ఓకే, నేనేమనుకున్నా డైలీ కర్రీస్లో కూడా బ్లాక్ సాల్ట్ కొంచెం, ఈ పింక్ సాల్ట్ కొంచెం వాడదాము, అప్పుడు అయిపోతుంది అని. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా, యాడ్ చేయొచ్చా లేదా తెలీదు. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటి అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత ఆలూ పరాటా అయితే చేశాను అనమాట. నాకు ఆ స్టఫింగ్ బయటకు వస్తుందేమో అని భయంగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు ఇంకొక చేతగాని విషయం ఏంటి అంటే ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేయడం. అంటే అది పొగలు వచ్చేస్తూ ఉంటుంది కదా, నాకు మళ్ళీ ఆ చేతికి ఆయిల్ రాసుకొని అలా రాస్తే చపాతీ ఆయిల్తో చేస్తేనే మెత్తగా వస్తుందని ఈ మధ్య తెలిసిందనమాట. ఆఫ్కోర్స్ మా అమ్మ అలాగే చేస్తూ ఉంటుంది, కానీ సూర్యబాబుకి అలాగే నచ్చిందంట.
కానీ నేనైతే యాడ్ చేయనమ్మా ఆయిల్ అంతా. ఇంకా కట్ చేస్తే ఆహా! ఏంటి ఈ వీడియోలో ఇన్ని ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇవేంటి మనకి బ్యాట్స్ లాగా ఉండే కాయలనమాట. ఇదొక తెలిసే ఉంటుంది కదా! సో, నేను ఇలా ఇన్‌స్టాస్‌లో అక్కడ చూసే అడిగా అనమాట కనపడితే తెమ్మని. చూస్తే ఇదెంత గట్టిగా ఉందంటే షెల్ ఓపెన్ చేస్తే మనకి దాన్నేమంటారు ఉడకబెట్టిన పనస గింజలు ఎలా ఉంటాయి అలా అయితే ఉంది. మీరెప్పుడైనా ట్రై చేశారా? ఫైనలీ మనం పెట్టుకున్న గోరింటాకు ఎంతో బాగుంది కదా! నార్మల్ డిజైన్స్ కాకుండా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు సరదాగా. నేను గోరింటాకు కంటే ఎక్కువ ఈ చెట్టునైతే చూపిస్తున్నాను. ఇది ఎంత చిన్న కొమ్మ తెచ్చాను తెలుసా? బెంగుళూరు నుంచి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో, ఇప్పుడు ఒక 2-3 పాట్స్‌లో అయితే ఉంది. చాలా అంటే చాలా ఈజీ టు గ్రో అనమాట. ఆ బ్రాంచెస్‌తో కూడా పెంచొచ్చు. కాకపోతే ఇది క్లైమేటే నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఈ అరికా పామ్స్‌కి కొంచెం తడి ఉంటూనే ఉండాలంట కదా! అందుకని ట్రై చేస్తున్నాను. అట్‌లీస్ట్ దివాళీ వరకు ఉంటే సక్సెస్‌ఫుల్‌గా అనమాట. ఏంటో ఎవ్రీ ఇయర్ దివాళీకి తెస్తున్నాము. మళ్ళీ దివాళీకి ఉండట్లేదు. ఈసారి అట్‌లీస్ట్ దివాళీకి వరకు ఉండాలి అని ట్రై చేస్తున్నా అనమాట. బాత్ చేయించడం, సన్‌లైట్‌లో పెట్టడం. మనం ట్రై అయితే చేయాలి కదా! ఈ మొక్కలన్నీ చూస్తూ ఉంటే సమ్మర్‌కి ఏమవుతాయో అని భయమేస్తూ ఉంది. మీరిప్పుడైతే భయపడకండి. నాకిష్టం గోరింటాకు. అందుకని కాళ్ళకి పండినా, పండకపోయినా అలా పెట్టుకుంటూ ఉంటా అనమాట. సో, చూసారు కదా! ఈ వీడియోలో ఎన్ని వింతలు, విడ్డూరాలు, విశేషాలు చూపించానో. మీకేది బాగా నచ్చింది? అన్నట్టు గోరింటాకు ఎంతో బాగుంది కదా! సో, ఐ హోప్ ఇందులో మీకేది బాగా నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.